ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు ఈ ఉదయకాలంలో వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. 14వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరంలో హెబ్రోని క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్యము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యము. నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు అగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. హిజ్కియా ఎందుకు ఇక్కడ కన్నీళ్లు విడుస్తూ ఉంటున్నాడు? హిజ్కియా యొక్క స్పందన ఒక మనిషిగా తన వైపు నుండి ఒక చర్య తీసుకుంటున్నాడు. ఏం తీసుకుంటున్నాడు? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని వైపుకు తిరుగుతూ ఉంటున్నాడు. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని 2వ రాజులు 20వ అధ్యాయం 2వ వాక్యము. ఇది ఒంటరితనము, ఇది సంపూర్ణమైనటువంటి దృష్టి, మనుషులపై ఆధారం లేకపోవడము. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 5వ వాక్యములో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యంలో, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. రెండవదిగా తన జీవితాన్ని దేవుని ముందు ఉంచుతూ ఉంటున్నాడు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యము. యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. నిజముగా నడిచితిని. ఇది గొప్పతనం కాదు, కానీ ఇది దేవుని ఎదుట తను న్యాయపూర్వకమైనటువంటి మనవిని తను విన్నవించుకుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యంలో, నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 1వ వాక్యంలో చూసినట్లయితే, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్తా ఉంటున్నారు. మూడవదిగా తను కన్నీళ్లు విడుస్తూ ఉంటున్నాడు. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వాక్యము. యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధికి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. హిజ్కియా ఇక్కడ బహుఘోరముగా ఏడుస్తూ ఉంటున్నాడు. ఇదే తన జీవితంలో తనకు ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. అందుకని దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ఇలాగున రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము, నీ దృష్టికి నేను అతిథి వంటిని వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఈ రీతిగా హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హిజ్కియా యుద్ధకు ఒక మరణ వార్త ఇది వినబడుతూ ఉంది. నువ్వు మరణం అవుతా ఉన్నావు అని యెషయా ప్రవక్త, దేవుని ప్రవక్త తన దగ్గరకు వచ్చి సెలవిస్తూ ఉంటున్నాడు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, ఇది తను ఏదో ఊహించినది కాదు, కానీ అది దేవుని వాక్యము.
అది ఏదో తనని భయపెట్టాలని కాదు, కానీ అది తన శత్రువు మాట కాదు, కానీ ఒక ప్రవక్త ద్వారా దేవుని యుద్ధ నుండి వచ్చినటువంటి తీర్పు. అందుకని ఇక్కడ తను ఏం చేస్తున్నాడంటే తన దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ ఒక వేదనగా వివరిస్తూ ఉంటున్నాడు. దేవుడు మాట్లాడిన వాక్యానికి కూడా ప్రార్థన ఒక స్పందనని తీసుకొని రాగలదని మనము ఈ రీతిగా మనము చూడవచ్చు. చాలాసార్లు మనము మన జీవితంలో దేవుని వాక్యము ఏ రీతిగా అయితే మన దగ్గరికి వస్తాడో మనం ఎలా స్పందిస్తున్నామో ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. కానీ తను దేవుని ముందే నడిచినటువంటి జీవితాన్ని ఒక సాక్ష్యముగా తను సెలవిస్తూ ఉంటున్నాడు. ఇంకొక వైపు మనం కనుక చూసినట్లయితే దేవుని పని పూర్తి కాలేదని తను తెలుసుకున్నాడు. తన రాజ్యం కోసం కాదు, కానీ దేవుని యొక్క చిత్తం కోసం తను ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకని తనకు దేవుడు 15 సంవత్సరాల ఆయుస్సును తను పొడిగిస్తూ ఉంటున్నాడు. అందుకని రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యంలో ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదనని సెలవిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు దేవుడు శత్రువుల నుండి తనకు రక్షణ కలిగిస్తానని చెప్తా ఉంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కన్నీళ్ళని లెక్క పెడతాడు, నిర్లక్ష్యం చేయడు అన్నటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దేవుని వాక్యము మనం మారదనుకుంటాం, కానీ ఈ వాక్యము ఇక్కడ ఎంతగా మారిందో మనము చూడవచ్చు. అందుకని తను ఈ యొక్క వచనాన్ని కన్నా మనం 3 విషయాలుగా మనము విభజించినట్లయితే, మొట్టమొదటిగా నేను నీ ప్రార్థన విన్నాను. దేవుడు వినడం అంటే ఏంటి? దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు, తను చర్య తీసుకునే దానికి సిద్ధమవుతున్నాడు. హిజ్కియా యొక్క ప్రార్థనలో పొడవైనటువంటి మాటలు లేవు, వాగ్దానం లేవు, మానవులను ఉద్దేశించింది తను చేయట్లేదు. అతడు పూర్తిగా దేవుని వైపుకు తిరిగాడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు శబ్దాన్ని కాదు దిశను చూస్తాడనేసి మనం చూడవచ్చు. ఎందుకంటే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వాక్యంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మరులకు ఒగ్గి ఉన్నవి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వాక్యంలో రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. అందుకే తను దేవుని వైపుకు తిరుగుతూ వచ్చాడు. రెండవదిగా నీ కన్నీళ్లు నేను చూశానని ప్రభు అంటున్నాడు. ఇది సాధారణమైనటువంటి వాక్యం కాదు, బైబిల్లో చాలా అరుదైనటువంటి వాక్యము. బైబిల్లో కూడా దేవుడు కన్నీళ్లు చూసినటువంటి సందర్భాలు చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఇది హృదయంలో ఉన్నటువంటి ఒక భాష. దేవుడు ప్రార్థన వింటాడు, కన్నీళ్లను చూస్తాడు. కన్నీళ్ళంటే మాటలు లేని ప్రార్థన, గుండె బరువెక్కినటువంటి ప్రార్థన, ఆత్మ సత్యముతో చేసినటువంటి ప్రార్థన. దేవుడు ఎప్పుడు మన కన్నీళ్ళనైనా చూడకుండా ఉండేటువంటి దేవుడు కానే కాదు. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వాక్యములో నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అదే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు, ఎలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే మాటలు లేనటువంటి ఆర్తనాదు అనే తను వినిపిస్తూ ఉంటున్నాడు. దేవుడు మన కన్నీళ్లను నిర్లక్ష్యం చేయడు. అవి దేవుని ముందు ఒక సాక్ష్యముగా కనబడుతూ ఉంటున్నాయి. అందుకనే తను కన్నీళ్లు విడుస్తూ వచ్చాడు. దేవుడు ఆ కన్నీళ్లను చూశాడు. మూడవదిగా ఇదిగో నేను నిన్ను స్వస్థపరుచుచున్నాను,
స్వస్థత అంటే కేవలం రోగం పోవడం కాదు, కానీ ఇక్కడ దేవుడు కేవలము తనకు ఆరోగ్యం ఇవ్వలేదు, కానీ ఇక్కడ 3 స్థాయిల్లో దేవుడు పనిచేసినట్టుగా మనం చూడవచ్చు. మొట్టమొదటిది శరీర స్వస్థత. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యంలో అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని. రెండవదిగా కాల స్వస్థత అంటే రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యము 15 సంవత్సరాలు ఆయుస్సును పొడిగించుట. మూడవది భద్రత, రక్షణ, స్వస్థత. అసురుల నుండి రక్షణ, శత్రువుల నుండి భద్రత. ఇది రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 6వ వాక్యము. ప్రార్థన ఒక సమస్య కాదు, కానీ మొత్తం భవిష్యత్తుని ఇక్కడ మార్చివేసినట్టు మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈయన ప్రార్థనకి దేవుని యొక్క స్వభావము ఏమి చూపిస్తూ ఉంది? మొట్టమొదటిగా దేవుడు మార్పు చెందగలవాడు కాదు, కానీ స్పందించేటువంటి దేవుడు. దేవుని స్వభావం ఎప్పుడు మారదు, కానీ ఆయన నిర్ణయ విధానం మన స్పందనకు అది ప్రతిస్పందిస్తుంది. దాన్ని మనం గమనించాలి. అందుకని ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7-8 వాక్యములు ఇలాగ రాయబడి ఉంది. దాన్ని పెళ్లగింతుననియు, విరగ్గొట్టుదుననియు, నశింపజేయుదుననియు, ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పుతునో ఆ జనము చెడుతనము చేయటం మానిన యెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. నినివే విషయంలో దేవుడు అదే చేస్తూ ఉంటున్నాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యము. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. రెండవదిగా కన్నీళ్లతో కూడిన ప్రార్థన తీర్పును కూడా మార్చగలదు. దేవుని యొక్క స్వభావాన్ని ఏం చేస్తుంది అంటే మార్చివేస్తుంది. అందుకని ఇది సాధారణ ప్రార్థన కాదు, ఇది జీవితం మరణం మధ్య ఉన్నటువంటి ప్రార్థన. అందుకని దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 29వ వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. అందుకని హిజ్కియా తను ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క స్వభావం కూడా తనకు ఆ రీతిగానే చూపిస్తూ ఉంది. ఆ రీతిగానే దేవుడు కూడా ప్రార్థన వింటూ వచ్చాడు. ఎందుకు? హిజ్కియా రాజు కాబట్టి తను వింటూ వచ్చాడా? తను మంచి మనిషి కాబట్టి తను వింటూ వచ్చాడా? తను కూడా రాజు కాబట్టి తను వినిపించాడా దేవునికి ప్రార్థన? తను మంచి మనసు కాబట్టి దేవుని ఎదుట సరైనటువంటి విధానంలో నడుచుకుంటున్నాడు కాబట్టి తను దేవుని దగ్గర తన ప్రార్థనను వినిపించాడా? కాదు. ప్రవక్త అయినటువంటి యేషయా తన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు తన హృదయం విరిగిపోయింది, తన హృదయం పగిలిపోయింది, తన హృదయము దీనావస్థలోనికి దీనుడైపోయాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం కింద చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వాక్యంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వాక్యములో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను విలయముగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆ రీతిగానే దేవుడు తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు మాట్లాడిన మాట కూడా మన ప్రార్థనకు స్పందించగలదు, కానీ అది నిజమైనటువంటి హృదయంతో వచ్చినప్పుడు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. నటనా కన్నీళ్ళని దేవుడు అంగీకరించాడు. బాధ నుండి వచ్చినటువంటి కన్నీళ్ళు కావాలి. అందుకని మనం కింద చూసినట్లయితే దేవుడు నీ మాటల్ని కాదు, నీ కన్నీళ్ళ వెనుకనున్న హృదయాన్ని ఆయన చూస్తూ ఉంటున్నాడు.
అక్కడ నిజం ఉంటే, అందులో నిజం ఉన్నట్లయితే అక్కడ తీర్పు కూడా మారిపోతుంది. ఆ నిజమైనటువంటి ప్రార్థన మనం చేయవలసిన వారముగా ఉంటున్నాం. అందుకని దేవుని వాక్యంలో కీర్తనలు 145 అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఒక మాట, తనకు నిజముగా మొరపెట్టు వారికి అన్న మాటను మనం గమనిస్తూ ఉంటాం. ఆ రీతిగా బైబిల్లో కన్నీళ్లు గార్చినటువంటి వారు దేవుడి వారికి ఇచ్చినటువంటి జవాబు ఏంటో ఒకసారి మనం చూస్తాం. హన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి కన్నీళ్లు విడిచింది. ఎందుకు? సంతానం లేనందుకు. జవాబుగా దేవుడు తనకు సమూయేలుని దేవుడు ఇచ్చాడు. ఒక ప్రవక్తని దేవుడు భూమి మీదకి తీసుకుని వచ్చాడు. దేవుడు మూసినటువంటి గర్భాన్ని ఆయన తెరుస్తూ వచ్చాడు. దావీదు కన్నీళ్లు విడిచాడు. పాపంపై పశ్చాత్తాపడ్డాడు. తన యొక్క దేవుని దగ్గర నుండి క్షమాపణ, హృదయ పునరుద్ధరణ కలుగుతూ వచ్చింది. కీర్తనల గ్రంథము 51 అధ్యాయం 1 నుండి 17 వాక్యములో. అలాగుననే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లాజరు సమాధి దగ్గర కన్నీళ్లు విడుస్తూ ఉంటున్నాడు. అక్కడ జవాబుగా మృతుడు లేచాడు. దేవుడు ఆలస్యం చేసిన నిర్లక్ష్యం చేయడు అన్నది అక్కడ మనకు రుజువు అవుతా ఉంది. ఆ తర్వాత అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడు కన్నీళ్లు విడుస్తూ ఉంటున్నాడు. యేసుని తిరస్కరించినటువంటి పాపానికి తన కన్నీళ్లు విడుస్తూ ఉంటున్నాడు. జవాబుగా దేవుడు మళ్ళీ పునరుద్ధరిస్తూ ఉంటున్నాడు. మళ్ళీ నాయకత్వాన్ని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 21 అధ్యాయం 15-17 వాక్యాలలో దేవుడు పడిపోయిన వారిని తిరిగి నిలవబెడతాడు. అందుకని దేవుడు పెద్ద ప్రార్థన కాదు కానీ నిజమైనటువంటి కన్నీళ్ళని చూస్తాడు. మన కన్నీళ్ళు దేవుని దృష్టిలో ఒక భాషలాగా అది మారిపోతుంది. ఆలస్యం అంటే అది తిరస్కారం కాదు. అందుకని 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వాక్యంలో మనం గనక గమనించినట్లయితే మన కన్నీళ్లు నేలపై పడలేదు కానీ అది దేవుని సింహాసనానికి అది చేరిపోతూ వచ్చాయి. అట్లా ఆ రీతిగా దేవుడు నా ప్రార్థన వింటాడు. కానీ మన కన్నీళ్లను చూస్తే ఆయన నిర్ణయం కూడా మారిపోతుంది. ఆ రీతిగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, హిజ్కియా యొక్క ప్రార్థనని, హిజ్కియా యొక్క కన్నీళ్ళని మీరు అంగీకరించారు, విన్నారు. తనకు జవాబుగా మీరు 15 సంవత్సరములను ఆయుస్సునిచ్చాడు ప్రభువా. అంతేకాదు కానీ శత్రువుల యొక్క అసూరియుల నుండి రక్షణ మీరు కలిగిస్తూ వచ్చినారు. తనకు శరీరమైనటువంటి స్వస్థతను కూడా ఇచ్చారు. మాకు కూడా ఆ రీతిగా మీరు కలిగిస్తారని నమ్ముతూ ఉంటున్నాం. ఆ విధంగా కలిగించండి. ఎవరు ఎటువంటి అక్కర్లతో, బాధలతో, ఇబ్బందులతో ఉంటున్నారో హృదయ వేదనని మీరు గుర్తించి తగిన జవాబు మీరు వారికి అనుగ్రహిస్తారని నమ్ముతూ హిజ్కియాకి ఏ రీతిగా అయితే జవాబు ఇచ్చారో ఆ రీతిగా వారికి కూడా మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.